వెల్కమ్ టు టీవీ 11 నా పేరు పద్మ. వివరాలు వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. సోనియాపై బాబు విమర్శలు. గోద్రా ఘటనలో మోడీని నిర్దోషిగా పేర్కొన్న అహ్మదాబాద్ కోర్టు. తెలంగాణ ఐటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళల 2014 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ. మలక్పేటలో ఘనంగా జరిగిన అయ్యప్ప స్వామి పడిపూజ. వచ్చే నెల 10న విడుదల కానున్న మహేష్ 1 సినిమా. న్యూస్ ఇన్ డీటెయిల్స్. ప్రస్తుతం హైదరాబాద్లోని బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో శీతాకాల విడిది చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని నిన్న రాత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కలిశారు. దాదాపు ఆయనతో గంట పాటు చర్చించారు. రాష్ట్ర విభజన ఆపాలని, సమైక్యంగానే ఉంచాలని చంద్రబాబు రాష్ట్రపతిని కోరారు. రాష్ట్రపతిని కలిసి బయటకు వచ్చిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయంపై బాబు విమర్శలు చేశారు. విభజనపై, ఉమ్మడి రాజధాని ఏర్పాటుపై రాజ్యాంగ ధిక్కారం ఉందని, అసలు ఉమ్మడి రాజధాని అంశం రాజ్యాంగంలో లేదని పేర్కొన్నారు. మనుషులను విడదీసి కలహాలు సృష్టిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఒక సమస్యను పరిష్కరించాలని మేము కోరితే విభజన ద్వారా 100 సమస్యలు తెచ్చిపెట్టారని, రాజకీయ కక్కుర్తితోనే విభజన ప్రక్రియకు తెరదీశారని సోనియాపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2002 సంవత్సరంలో జరిగిన గుజరాత్ గోద్రా అల్లర్లలో తన బాధ్యతలను విస్మరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని నిర్దోషిగా పేర్కొంటూ అహ్మదాబాద్ కోర్టు తీర్పు వెలువరించింది. 11 ఏళ్ల నాటి అల్లర్లలో నరేంద్ర మోడీ పాత్రపై గుజరాత్ లోని అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ బీజే గణత్రా తీర్పునిచ్చారు. అల్లర్లను పెంచి మారణహోమం చేసే కుట్రకు పాల్పడ్డారంటూ మోడీపై, ఆయన సహచర మంత్రివర్గంపై నమోదైన ఆరోపణలు రుజువు కాలేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ కేసుపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సమర్పించిన నివేదికను కోర్టు పరిగణలోకి తీసుకుంది. గుజరాత్ అల్లర్లలో హత్యకు గురైన కాంగ్రెస్ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. కోర్టు తీర్పు అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ తీర్పుపై నెల రోజుల్లో ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేస్తామని పేర్కొన్నారు. కాగా ఈ తీర్పుపై మోడీతో సహా పలు భాజపా ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఐటీ రంగంలో పనిచేస్తున్న మహిళల భద్రతపై శ్రద్ధ తీసుకోవాలని, పోలీసుల సలహాలను పాటించాలని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ప్రకాష్ సూచించారు. ఈ రోజు తెలంగాణ ఐటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన 2014 సంవత్సరం క్యాలెండర్ ను ప్రకాష్ మరియు బాలగాయని మధుప్రియలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐటీ అసోసియేషన్ వారు రూపొందించిన క్యాలెండర్ లో పోలీసు సూచనలు ముద్రించిన ఈ క్యాలెండర్లను మహిళా ఉద్యోగులకు అందించారు. ఈ సందర్భంగా బాలగాయని మధుప్రియ మాట్లాడుతూ నిత్యం మహిళలపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని, సమాజంలో ఆడజన్మ భారం కావడంతో కడుపులో ఉన్న ఆడబిడ్డలను సైతం చంపేస్తున్నారని, ఈ వివక్ష పోవాలని ఆమె అన్నారు. ఈరోజు తెలంగాణ ఐటీ అసోసియేషన్ మా ప్రెసిడెంట్ సందీప్ అన్న మరియు ప్రకాష్ అంకిల్ ఈరోజు ఇక్కడ రావడం, ఎస్ఐ గారు, సిఐ గారు అండ్ సందీప్ గౌడ్ అన్న, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముఖ్యంగా సేఫ్టీ మెజర్స్ ఆఫ్ ఉమెన్, ఒక ఉమెన్స్ తీసుకోవాల్సిన సేఫ్టీస్ ఏంటి, ఎక్కడికి వెళ్ళినప్పుడైనా ఎక్కడికైనా మనం సరౌండింగ్స్ ఎవరెవరు మనతో ఉంటున్నారు, ఏం జరుగుతుంది, మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూసుకోవాలని చెప్పి ఆడపిల్లలకి ఒక సేఫ్టీ మెజర్గా ఒక క్యాలెండర్ని ఈరోజు ఇలా రూపుదిద్దడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అందులో ఈరోజు ఒక అభయ సంఘటన అయితే ఎక్కడైతే జరిగిందో అదే ప్లేస్లో మేము ఈరోజు అక్కడ దాని చుట్టుపక్కల ఈరోజు ఈ క్యాలెండర్ని ఓపెన్ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి దయచేసి మీడియా ద్వారా మేము ఆడపిల్లలు ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా మనం అబ్బాయిలకి ఎట్లాగా మనం జాగ్రత్తలు చెప్పలేము, ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్ చెప్పడం
చెప్పట్లేదు, మనం ఎట్లా చెప్తాం అబ్బాయిలకి జాగ్రత్తలు చెప్పలేము. బట్ దయచేసి ఎక్కడికి వెళ్ళినా బయటకు వెళ్ళినా అమ్మాయిలకు మాత్రమే మనం జాగ్రత్తలు చెప్తుంటాం, ఇలా ఉండమ్మా అలా ఉండమ్మా. దయచేసి ఈ రోజు నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే అబ్బాయిలకు కూడా, అమ్మాయికి అయితే ఇలా చెప్తారో అబ్బాయిలకు కూడా దయచేసి ఏ అమ్మాయిని చూసినా ఒక అక్క, ఒక చెల్లి, ఒక బిడ్డగా, ఒక తల్లిగా చూసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. కాబట్టి మీ అందరి కోసం ముళ్ళొచ్చి మీ ఆకు మీద పడిన ఆకాశం ముళ్ళు మీద ఆబ్వియస్లీ ప్రాబ్లం ఆగే ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆడపిల్ల బ్రతుకు కూడా అట్లనే అయిపోయిందని చెప్పి ఆడపిల్లలు చేసిన నేరం ఏంటి, అసలు మేము ఆడపిల్లలు పుట్టడమే మా శాపమా అని చెప్పి. అదేవిధంగా సైబరాబాద్ కమిషనర్ సంబంధించిన పోలీస్ అధికారుల సహకారంతో ఈరోజు విమెన్ సేఫ్టీ మెజర్స్ సంబంధించి ఒక క్యాలెండర్ని తెలంగాణ ఐటీ అసోసియేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక అంటే భవిష్యత్తులో ఏ రకంగా కూడా మహిళల మీద అత్యాచారాలు జరగకుండా నివారించడానికి ఒక ప్రివెంటివ్ మెజర్స్గా మహిళలకు ఉండే అవగాహన ఏ రకంగా ఉండాలి, పోలీస్ శాఖ అందించిన మార్గదర్శకత్వాలను క్యాలెండర్ వెనుక భాగంలో ప్రింట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరుగుతుంది. ఇవాళ రేపు భవిష్యత్తులో కూడా ఈ అభయ సంఘటన కానీ, నిర్భయ లాంటి సంఘటన కానీ జరగకుండా ఉండడానికి గతంలో మనం చూసాం, సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే వాళ్ళు అర్ధరాత్రులు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వాళ్ళ షిఫ్ట్ అయిపోయిన అవేర్నెస్ అనేది మనకు కనబడతా ఉన్నది. పర్టికులర్ ఏంటంటే ఇప్పుడు మనం రాత్రి ప్రయాణం చేసేటప్పుడు ఈ సోషల్ నెట్వర్క్ వాడకూడదని చెప్పి, తర్వాత లిఫ్ట్లు తీసుకోవద్దని చెప్పి గతంలో కొన్ని లక్షల సంఖ్యలో ఇక్కడ ఉండే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సేఫ్టీ మెజర్స్ గురించి మహిళలకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. క్యాలెండర్స్ని కొన్ని లక్షల సంఖ్యలో ఈ క్యాలెండర్స్ను ముద్రించి పునర్ముద్రించి వారికి అందజేసినట్టయితే ఇది ఐటీ యాజమాన్యం కానీ, ఐటీ రంగంలో పనిచేసే వివిధ రంగాల్లో ఉన్న ఆఫీసర్స్ కానీ, అదేవిధంగా ఎంప్లాయర్స్ కానీ, ఈ ఐటీ ఇన్స్ట్రక్టర్స్ కానీ, ఐటీ ఫ్యాకల్టీస్ కానీ జరిగినటువంటి ఈ సంఘటనలను ఆధారంగా చేసుకొని ఇప్పుడు అవర్ కమిషనర్ సైబరాబాద్ కమిషనర్ గారు సివి ఆనంద్ గారు ఇప్పుడు ఐటీ సెల్ కోసం స్పెషల్లీ ఉమెన్ సెల్ అనేటువంటిది కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఒక ఇన్స్పెక్టర్ అంటే మై సెల్ఫ్ నన్ను ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. దాంతోపాటు ఉమెన్ ఫోర్స్ని కూడా పెట్టడం జరిగింది. ఏ టైంలోనైనా ఎటువంటి సహాయం కావాలన్నా డైరెక్ట్ మాకు ఫోన్ చేయడానికి ఉమెన్ ఆపరేటింగే ఉంటుంది. 9494731100 అనేది హెల్ప్ లైన్గా చేయడం జరిగింది, ఉమెన్ హెల్ప్ లైన్. అది ఉమెన్కి సంబంధించిన సమస్య అయి ఉండి ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లం ఉంది, మేము ఇక్కడ ఒక దగ్గరగా ఉన్నాము మాకు హెల్ప్ చేయండి అని కాల్ చేసినా కూడా ఇమీడియట్లీ మేము రెస్పాండ్ అవుతాము. మాతో సహకారం మేము చేస్తాము. లేదు అని అంటే కన్సల్ట్ పోలీస్ స్టేషన్కి కూడా మేము ఇమీడియట్లీ రెస్పాండ్ కమ్మని చెప్పి ఇంటిమేషన్ ఆలోచించండి. అసోసియేషన్ క్యాలెండర్ లాంచ్ ఏంటంటే నార్మల్గా మనము వాల్ క్యాలెండర్ అనుకున్నాం ఫస్ట్. దాని తర్వాత డిస్క్లోజ్ దిస్ హెల్ప్ లైన్ నంబర్ 9494731100. అయితే మేము ఈ ఫోన్ నెంబర్ని కూడా కొంచెం వీ హ్యావ్ అందరూ గుర్తుపెట్టుకునే విధంగా దీన్ని డివైడ్ చేయడం జరిగింది. 9494 ఫస్ట్ నెంబర్ 9494 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లాస్ట్ నెంబర్ 100 ఇట్ ఈస్ అ పోలీస్ నెంబర్. అండ్ మధ్యలో నెంబర్ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు ఈ నెంబర్ని. సో ఈ ఒక క్యాలెండర్ లాంచ్ని మేము దానిలో ఒక వన్ సైడ్ వచ్చేసేసి టోటల్ విమెన్ సేఫ్టీ గురించి ఒక సైడ్ ఆసిఫ్ నగర్ డివిజన్లోని గోల్కొండ పిఎస్ పరిధిలో సెంట్రల్ పీస్ అండ్ మైత్రి కమిటీ ఆధ్వర్యంలో ఓ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మైనార్టీ కన్వీనర్తో సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనార్టీ కన్వీనర్ మాట్లాడుతూ సమాజంలో అనేక నేరాలు జరుగుతున్నాయని, అయితే పిల్లలు ప్రశాంతమైన వాతావరణంలో పెరిగే విధంగా సమాజం ఉండాలని అన్నారు. आए दिन हमारे माशरे में वो होते आ रहे हैं, यहाँ पे शरीफ लोगों का जीना माहौल होगा, हमारे घर के बच्चे बाहर निकलना मुश्किल हो रहा। क्यों आज ये माहौल हो गया, हम बच्चियों को फ्रीडम दे के रखें लेकिन इतना भी फ्रीडम नहीं है बच्चों के लिए जो बेहया कर सके रोड पे। ये जो गोलकुंडा पुलिस के हदूद में जो वाक़या पेश आया, ये बच्चियाँ जो कर रहे थे, गलत हरकत कर रहे थे, उससे जो सर्कल साहब बुला के थोड़ा सा उनको पनिश करें तो उसमें कोई वो नहीं करे। तो लिहाजा हम जो सो आप कमिश्नर साहब से, डीआईजी साहब से हम रिक्वेस्ट करते हैं कि आप उनको अप्रिशिएट करना था और अभी क्योंकि वो अगर थोड़ा सा ये क़दम उठाएंगे तो हमारे बच्चों का रोड पर चलना जो सा अच्छा रहेगा। अगर वो थोड़ा सा पनिश करे तो उनको थोड़ा सबक सिखाने के लिए करें। उसके लिए मैं आप कमिश्नर साहब से, डीआईजी साहब से, डीजी साहब से मैं सबसे रिक्वेस्ट ये करूँगा कि थोड़ा हमारे सर्कल साहब का क्या है तो आप ताउन करें और
अगर आप थोड़ा अप्रिशिएट करने से ये गंदगी दूर होंगे हमारे माशरे से, हमारे उसमें, क्योंकि हमारे बच्चे हैं जो सब कॉलेज को जाते हैं, अगर वो चीज़ ये देखेंगे वो लोग तो उन पर क्या असर पड़ेगा। तो आपसे फिर पर्सनल रिक्वेस्ट ये है कि आप थोड़ा सा जो है इस पर ध्यान दें। बहुत अच्छा काम कर रहे हैं हमारे सर्कल साहब जो है ऐसे जावेद साहब, बहुत अच्छा काम कर रहे हैं, पब्लिक को बहुत कोऑपरेट कर रहे हैं, पब्लिक भी उनको कोऑपरेट कर रही है। और हमारे शेफकट के हमारे एरिया के बहुत ही अच्छे काम किए हैं वो, तो थोड़ा आप उस पर तवज्जो दीजिए। వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11. कबूल है, कबूल है। जब किसी के यहाँ शादी विवाह होता है तो बहुत काम होते हैं ना। अच्छा फंक्शन हॉल ढूंढो, कैटरिंग सर्विसेज ढूंढो, बैंड बाजा, उफ काश ये सब कुछ एक जगह मिल जाता। मिलता है ना macca.com पर। लॉग ऑन टू www.macca.com। फंक्शन हॉल, कैटरर्स, वीडियोग्राफर, फोटोग्राफर, बैंड, डेकोरेटर्स, मेहंदी डिजाइनर्स, वेडिंग कार, इस तरह की सभी वेडिंग सर्विसेज macca.com से आप घर बैठे बुक कर सकते हो। मान लीजिए अगर आपको फंक्शन हॉल बुक करना हो तो बुक फंक्शन हॉल पर क्लिक कीजिए, अपने बजट का फंक्शन हॉल फाइंड कीजिए और घर बैठे बुक कीजिए। macca.com वेडिंग मार्केट। सभी वेडिंग सर्विस प्रोवाइडर्स अपने सर्विसेज प्री रजिस्टर कीजिए और घर बैठे ऑर्डर्स लीजिए। रजिस्टर करने के लिए रजिस्टर सर्विस पर क्लिक कीजिए और रजिस्टर कीजिए या कॉल कीजिए 8121247167 पर। वेडिंग सर्विसेज ऑर्डर करना हो या ऑर्डर लेना हो तो याद रखिए सिर्फ macca.com वेडिंग मार्केट। మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి పరిధిలో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasrivillas.com. విరామానంతరం తిరిగి స్వాగతం. నిన్న రాత్రి నగరంలోని ఓల్డ్ మలక్పేట ప్రాంతంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో పంచగిరి సేవా సమితి నాని గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. మలక్పేటలోని అన్ని ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో అయ్యప్ప భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయ్యప్ప పడిని పూలతో అందంగా తీర్చిదిద్ది మధ్యలో అయ్యప్ప స్వామి ప్రతిమను ప్రతిష్ఠించారు. శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప భక్తుల పాటలతో, భజనలతో ఆలయ పరిసరాల్లో భక్తి వాతావరణం నెలకొంది. కొంత సమయం వరకు ఆ ప్రాంత వాసులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులు మాట్లాడుతూ అత్యంత నియమనిష్టలతో అయ్యప్ప స్వామిని పూజించే ఈ దీక్ష మానసికంగా మంచి పరివర్తన కలుగజేస్తుందని తెలిపారు. వందలాది మంది అయ్యప్ప భక్తులు ఆనందోత్సాహాలతో అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొన్నారు. అనంతరం అయ్యప్ప స్వామి వారిని ఆలయ ప్రాంతంలో ఊరేగించారు. వైభవంగా పల్లకి సేవ మహాపరి పూజ జరుగుతున్న అయ్యప్ప దీనికి కాలనీవాసులు సోదరులు
గతంలో ఓ 15 సంవత్సరాల మైనర్ బాలిక కిడ్నాప్ కు గురైంది. అయితే ఈ కిడ్నాప్ మిస్టరీని ఆసిఫ్ నగర్ పోలీసులు మరియు హుమాయూన్ నగర్ పోలీసులు ఛేదించారు. చెన్నైకి చెందిన ముస్తఫా అనే అతను ఈ మైనర్ బాలికను సినిమాలలో పాటలు పాడిస్తానని చెప్పి ఆమెను మాయ చేసి అతనితో పాటు కేరళకు తీసుకెళ్లాడు. ఈ కేసుపై దర్యాప్తు చేసిన ఆసిఫ్ నగర్ ఏసీపీ వినోద్ కుమార్ రెడ్డి, హుమాయూన్ నగర్ ఇన్స్పెక్టర్ వీరిరువురు కలిసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసుపై వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ మాట్లాడారు. పోజిస్తూ ఒక మైనర్ గర్ల్ని 15 years గర్ల్ని తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో అమ్మాయి ఎక్కడైనా ఎలోప్మెంట్ వెళ్ళిపోయిందా, ఎవరితోనే వెళ్ళిపోయిందా, ఏమైంది అనే దాని మీద మేము వర్కౌట్ చేశారు. ఆసిఫ్ నగర్ ఏసీపీ వినోద్ కుమార్, భిక్షం రెడ్డి, హుమాయూన్ నగర్ ఇన్స్పెక్టర్, వీళ్ళ టీమ్స్ అందరూ చాలా పెట్టి వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ ట్రాకింగు, సెల్ ఫోను, అందుకే ఈ ముస్తాఫా చేసిన ఈ వాళ్ళ యాక్టివిటీస్ని, వాళ్ళ వాడిన విధానాన్ని, సెల్ ఫోన్లు ఎక్కడెక్కడ వాడారు, కేరళలో ఎవరితో టచ్లో ఉన్నారు, హషీమ్ అనే ఒక అతనితో టచ్లో ఉన్నాడు అలెప్పి కేరళలో. సో అతని అన్నీ అనలైజ్ చేసి ఈ అమ్మాయిని రెస్క్యూ చేసుకోవడం జరిగింది. ఈ అలెప్పిలో ఈ అమ్మాయి పారిపోయింది. ఇతని మాటలు విని ఒక సింగింగ్ సినిమాల్లో ఒక సింగర్గా ఆపర్చునిటీ ఇస్తాను, నాకు అందరూ డైరెక్టర్లు తెలుసు, కేరళలో మంచి డైరెక్టర్లు ఉన్నారు, కేరళ నుంచి వస్తేనే మంచి అవకాశాలు వస్తాయి మనకి తెలుగు తమిళకి, లేకపోతే బ్రిటిషియన్ కింద చేస్తాను అని ఇండ్యూస్ చేసి అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఏదో దుబాయ్కి తీసుకెళ్లే ప్లాన్ కూడా ఉన్నట్టుగా మాకు తెలిసింది. సో ఎనీహౌ మన ఇమీడియట్గా పోలీసులు ఇంటర్సెప్ట్ అయ్యి దాన్ని కిడ్నాప్ కేసు కింద మార్చి, రీసెంట్గా గైడ్ లైన్స్ వచ్చినాయి, మైనర్ గర్ల్ ఒకవేళ మిస్సింగ్ వేస్తే కంపల్సరీ కిడ్నాప్ కేసు కట్టాలని, అన్లెస్ అంటిల్ అమ్మాయి రిటర్న్ వచ్చే వరకు. సో ఆ విధంగా కిడ్నాప్ కేసు కట్టి అతను అరెస్ట్ చేయడం జరిగింది అలెప్పిలో. ఆ అమ్మాయిని రెస్క్యూ చేసి వాళ్ళ తల్లిదండ్రులకి అప్పచెప్పడం జరిగింది. ఇదే విధంగా కొంతమంది వ్యాపారస్తులను కూడా అతను నేను అచ్చేస్తాను ఇచ్చేస్తానని 2-3 చీటింగ్లు చేసి కొంత వాళ్ళ దగ్గర డబ్బులు ఇవన్నీ తీసుకోవడం జరిగింది. సో 3 చీటింగ్ కేసుల్లో ఈ ముస్తాఫా, మొహమ్మద్ ముస్తాఫా ఎలియాజ్ యూసఫ్ అనే అతన్ని నిన్న కేరళలో అరెస్ట్ చేసి తీసుకుని అమ్మాయిని రెస్క్యూ చేయడం జరిగింది. ఇతను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. कबूल है, कबूल है। जब किसी के यहाँ शादी विवाह होता है तो बहुत काम होते हैं ना। अच्छा फंक्शन हॉल ढूंढो, कैटरिंग सर्विसेज ढूंढो, बैंड बाजा, उफ काश ये सब कुछ एक जगह मिल जाता। मिलता है ना macca.com पर। लॉग ऑन टू www.macca.com। फंक्शन हॉल, कैटरर्स, वीडियोग्राफर, फोटोग्राफर, बैंड, डेकोरेटर्स, मेहंदी डिजाइनर्स, वेडिंग कार, इस तरह की सभी वेडिंग सर्विसेज macca.com से आप घर बैठे बुक कर सकते हो। मान लीजिए अगर आपको फंक्शन हॉल बुक करना हो तो बुक फंक्शन हॉल पर क्लिक कीजिए, अपने बजट का फंक्शन हॉल फाइंड कीजिए और घर बैठे बुक कीजिए। macca.com वेडिंग मार्केट। सभी वेडिंग सर्विस प्रोवाइडर्स अपने सर्विसेज फ्री रजिस्टर कीजिए और घर बैठे ऑर्डर्स लीजिए। रजिस्टर करने के लिए रजिस्टर सर्विस पर क्लिक कीजिए और रजिस्टर कीजिए या कॉल कीजिए 8121247167 पर। वेडिंग सर्विसेज ऑर्डर करना हो या ऑर्डर लेना हो तो याद रखिए सिर्फ macca.com वेडिंग मार्केट। మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి పరిధిలో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasrivillas.com. విరామానంతరం తిరిగి స్వాగతం. వెస్ట్ జోన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల ప్రాంతాలలో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ఓ కరుడుగట్టిన దొంగల ముఠాను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ మరియు ఆసిఫ్ నగర్ పోలీసులు పట్టుకున్నారు.
ఈ ముఠా నుంచి 23 తులాల బంగారం, 6,50,000 రూపాయల బంగారు గొలుసులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ విలేకరులతో మాట్లాడారు. ఈ ముఠాలో జై కిషన్ సింగ్ అనే అతను ప్రధాన నిందితుడని, ఇతను రూపేష్ సింగ్ అనే పేరుతో చాలా దొంగతనాలకు పాల్పడ్డాడని అన్నారు. ఇతనికి సహకరించిన వారిని కూడా అరెస్టు చేసినట్లు డీసీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. వెస్ట్ జోన్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లో చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న ఒక నోటోరియస్ స్నాచింగ్ గ్యాంగ్ని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గారు మరియు ఆసిఫ్ నగర్ పోలీసులు జాయింట్ యాక్షన్తో కలిపి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ నుంచి 23 తులాల బంగారం, 6,50,000 ఖరీదు చేసే బంగారపు చైన్లని రికవరీ చేయడం జరిగింది. వీళ్ళు అంతకితం కూడా క్రిమినల్సే. ఈ జై కిషన్ సింగ్ ఎవరైతే కుల్షంపురాలో ప్రధాన ముద్దాయిగా ఉన్నాడో, ఇతను అంతకితం రూపేష్ సింగ్ అనే అతనితో పలు నేరాలకు పాల్పడ్డాడు. ఇటీవల జూలైలో అతను విడుదలైన తర్వాత ఇంకొక అతనితో ప్రమోద్ సింగ్, షాలిబండికి చెందిన ప్రమోద్ సింగ్ అనే ఇంకొక నేరస్తుడిని అసోసియేట్ అయ్యి ఈ లంగర్ హౌస్, చిక్కడపల్లి, బహదూర్పుర, హుమాయూన్ నగర్, ఆసిఫ్ నగర్లో 7 చైన్ స్నాచింగ్లకి పాల్పడ్డాడు. ఇతను ఏంటంటే ఎవరు పోలీస్ టీములు, రక్షకులు, బ్లూ కోల్స్ లేని టైంలో వాళ్ళు ఆ ఏరియాలో తిరగట్లేదు అని ఎన్ష్యూర్ చేసుకున్న తర్వాత లోన్లీగా వచ్చే ఆడవాళ్ళని పూజలకి, ఈ వ్రతాలకి, లేకపోతే బస్ స్టేషన్స్ వచ్చే లేడీస్ని టార్గెట్ పెట్టుకుని చైన్ స్నాచింగ్ పాల్పడుతున్నాడు. దీని సందర్భంగా ఒక మోటార్ సైకిల్ కూడా మంగళహాట్లో దొంగతనం చేసి ఆ మోటార్ సైకిల్ మీద ఈ దొంగతనాలని పాల్పడ్డారు. వీళ్ళు తీసుకున్న ఈ బంగారపు చైన్స్ని ఇదే జియాగూడ చెందిన కుల్షంపుర ఏరియాలోనే సిద్ధిరాజు మరియు కేవల్ సింగ్ అనే 2 రిసీవర్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఈ దొంగతనంతో ఈక్వల్గా స్టోలెన్ ప్రాపర్టీ రిసీవర్ చేసుకున్నందుకు వాళ్ళని కూడా అరెస్ట్ చేసి వీళ్ళతో పాటు జైలుకు పంపించడం జరుగుతుంది. కంటిన్యూస్గా వీళ్ళకి ఇదే పని. పోలీసులకి రకరకాల డైవర్సిటీ ఆఫ్ విఐపి బందోబస్త్, లా అండ్ ఆర్డర్ బందోబస్త్, మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, ప్రివెంటివ్ ఆఫ్ క్రైమ్, డిటెక్షన్ ఆఫ్ ది క్రైమ్, బోడంత రికార్డు వరకు ఉంటుంది. వీళ్ళు ఏంటంటే వీళ్ళ యొక్క మోటో ఏంటంటే లోన్లీగా ఉన్న లేడీస్ని, ఒంటరిగా ఉన్న వాళ్ళని స్ట్రైక్ చేసి చైన్ స్నాచింగ్ చేయడమే వాళ్ళ యొక్క మెయిన్ మోడస్ ఆపరేండి, వాళ్ళ విధానం. ఆ చేసేటప్పుడు ఆ వైపుగా ఎంతో పెద్ద ఏరియా, పర్టికులర్ ఇప్పుడు తపాచాపుత్ర, గోల్కొండ, ఇటువంటి హుమాయూన్ నగర్లో చాలా పెద్ద ఏరియాస్ ఉంటాయి. ఆ లోన్లీ చిన్న చిన్న గల్లీస్లో పోలీసులు ఉన్నారా లేరా, ఒక 10 కాలనీస్ 20 కాలనీస్ కలిపి ఒక బ్లూ కోల్స్ ఉంటారు. పోలీస్ స్టేషన్ మొత్తానికి 3-4 ఉంటారు మొబైల్స్. సో అటువంటి సమయంలో వీళ్ళు లేని సమయాన్ని చూసుకుని, అంటే పోలీస్ టీం ఉన్నప్పుడు లోన్లీగా వచ్చే లేడీస్ ఉన్నా వాళ్ళు చేయరు. ఈ విధంగా చాలా అఫెన్స్లు ప్రివెంట్ అయినాయి కూడా. ఎప్పుడు ప్రివెంట్ అయినాయి కూడా మాకు కూడా తెలియదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, ఓఎన్జీసీ షేర్ల దూకుడుతో గురువారం సెన్సెక్స్ 42 పాయింట్ల లాభంతో ముగిసింది. క్రిస్మస్ సెలవుల కారణంగా మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల సందడి పెద్దగా లేకుండా పోయింది. ఉదయం ట్రేడింగ్ సెషన్లో స్థిరంగా ఎగువముఖంగా కదులుతూ కనిపించిన సెన్సెక్స్ ఇంట్రాడేలో 21,135 పాయింట్ల గరిష్ట స్థాయికి తాకినప్పటికీ ఆఖరులో 21,074 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా రిలయన్స్, టీసీఎస్ నష్టాలతో ముగిశాయి. ఎఫ్ఐఐ పెట్టుబడి పరిమితిని పెంచేందుకు ప్రభుత్వం ఆమోదించడంతో యాక్సిస్ బ్యాంక్ షేర్ ధర దూసుకుపోయింది. బ్యాంకు షేర్ ధర 1,298 రూపాయల వద్ద ముగిసింది. చక్కెర మిల్లులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు మార్గదర్శకాలు కూడా ఖరారు చేయడంతో స్టాక్ మార్కెట్లో చక్కెర సంస్థల షేర్లు ధరలు పెరిగాయి. అయితే శక్తి షుగర్స్, బజాజ్ హిందుస్థాన్, శ్రీ రేణుకా షుగర్స్ మిల్స్ యొక్క షేర్ల ధరలు లాభాలతో ముగిశాయి. ప్రిన్స్ మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కిన 1 నేనొక్కడినే చిత్రం పాటలు అందరినీ అలరిస్తున్నాయి. ఈ
ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కృతి సనన్ కథానాయికగా నటిస్తోంది. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలుగా వ్యవహరించగా ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. దీనిపై సుకుమార్ మాట్లాడుతూ, ఇది ఒక రాక్ స్టార్ కథ అని, ఈ సినిమాను వచ్చే నెల 10న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ, ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోందని, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ఛాయాగ్రహణ బాధ్యతలు రత్నవేల్ వహించారు. పర్చూరి కోటి ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌట్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ ఆఫ్.